బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కోస్తాలో పలు చోట్ల, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, మధ్య కోస్తా జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది 20వ తేదీకి అల్పపీడనంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి హైదరాబాద్ లో కుండపోత వాన కురిసింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ముషీరాబాద్, బౌద్ధనగర్ లో గంటన్నర సమయంలోని రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్ల వాన పడింది. జవహర్ నగర్, మారేడ్పల్లి, షేక్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్గూడ, కృష్ణానగర్ ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై నడుములోతు వరద ప్రవహించింది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కృష్ణానగర్ లో వరద ఉధృతికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వరద నీటి ఉధృతి హైదరాబాద్ లో 4 గల్లంతయ్యారు. ఆసిఫ్ నగర్, మంగార్ బస్తీలో నాలా ఉప్పొంగడంతో రాము, అర్జున్ అనే 2 మామ అల్లుళ్లు నీటిలో కొట్టుకుపోయారు. డిఆర్ఎఫ్ బృందాలు 3 గంటల పాటు ప్రయత్నించినా ఆచూకీ దొరకలేదు. ముషీరాబాద్, వినోబా నగర్ లో వరదలో దినేష్ సన్ని అనే యువకుడు గల్లంతయ్యారు. హైడ్రా, డిఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. लगा के बात करती नाले का ही है, लेकिन पीछे से रोड का पानी जो आता ना नाले का ही है, लेकिन पीछे से रोड का पानी जो आता ना तो लोग हमेशा आते रहता पानी तो वाले में क्या करे पलट उठा के घर में लगा बच्चा पलटा अनिल भाई मामा पैर फिसल में तो जाने हां सर सारे से गिरा बोल के अर्जुन पकड़ने में दो दिन के पीछे से नाले में మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో ఏకంగా 24.3 సెంటీమీటర్ల అతి భారీ వర్షం కురిసింది. తూప్రాన్ పట్టణంలో వరదతో కేశవ్ నగర్ సమీప ప్రాంతాలు నీట మునిగాయి. హల్దీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ గట్టివాన కురిసింది. ములుగు జిల్లాలో శని, ఆదివారాలు విస్తారంగా వర్షాలు పడ్డాయి. జిల్లాలోని వెంకటాపురం మండలంలో అత్యధికంగా 13.02 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సగటున 4.68 సెంటీమీటర్ల వాన కురిసింది. మరోవైపు ఆసిఫాబాద్ జిల్లాలోనూ విస్తారంగా వానలు కురిశాయి. పెన్గంగా ప్రమాద స్థాయిలో ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిపివేశారు. బెజ్జూరు మండలంలో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ జిల్లా వ్యాప్తంగా సగటున 3.24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో ఈ రోజు, రేపు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరి ఏ విధంగా అలర్ట్ అయ్యారేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఎస్, 2 తెలుగు రాష్ట్రాలని వర్షాలు ముంచెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగరం మొత్తం వర్షం దాటికి అతలాకుతలమైంది. భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం ఇప్పుడే కొద్దిగా కోలుకుంటూ ఉంది. అటు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఎక్కువగా ఎక్కడైతే ప్రధానంగా నాలాలో నీటి ప్రవాహం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడైతే ప్రస్తుతం చేరుకుని అక్కడైతే పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా విషాదమే మిగిల్చిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ వర్షాన్ని
దాటికి నలుగురైతే వరద ఉధృతికి కొట్టుకుపోయారు. ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ కూడా లభ్యం కాలేదు. ప్రస్తుతం హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మనం అఫ్జల్ సాగర్ నాల వద్ద అయితే ఉన్నాము. ఇక్కడే ఎగ్జాక్ట్ గా నిన్న సాయంత్రం కురుస్తున్న భారీ వర్షానికి ఇద్దరు వ్యక్తులు కొట్టుకుని పోయారు. పూర్తిగా అంటే అర్జున్ అలాగే రామ అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఒక్కసారి చూసుకోవచ్చు మనం. ఆ ఇద్దరు వ్యక్తులు నిన్న కురుస్తున్న వర్షానికి బయట ఉన్న వస్తువుల్ని వాళ్ళు ఇంట్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈలోపే అర్జున్ ఒక్కసారిగా కూడా కొట్టుకుపోయాడు. కాలుజారి కింద పడి ఇదే నాలాలో అయితే కొట్టుకుపోతుండగా వెంటనే అలర్ట్ అయిన రామ కూడా కాపాడదామని అతన్ని ఎలా అయినా కాపాడదామని రామ కూడా దిగాడు. అయితే ఇద్దరు కూడా ఒక్క క్షణకాల వ్యవధిలోనే కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఇద్దరు కూడా ఇదే నాలాలో కొట్టుకుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న హైడ్రా సిబ్బంది అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కూడా నిన్న రాత్రంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ వాళ్ళ ఆచూకీ ఇప్పటి వరకు కూడా గల్లంత ఆచూకీ అయితే లభ్యం కాలేదు. ప్రస్తుతం నేడు అలాగే రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నగర వ్యాప్తంగా మరో కొన్ని గంటల్లోనే భారీ వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ రైట్ మణికంఠ.